హాయ్, బాగున్నారా అందరూ? ఈరోజు ఇంకొకటి మంచి పిక్లు అనమాట. అందరూ చాలా ఇష్టంతో తినేది. మనకి ఎండాకాలం అనగానే ఏం గుర్తొస్తాయి చెప్పండి? ఫస్ట్ ఒకటి మామిడి పండ్లు, నెక్స్ట్ వచ్చేసి ముంజలు, ఇంకొకటి మునక్కాయలు. అంటే మునక్కాయలు ఎండాకాలమే వస్తాయి, వేరే సీజన్లో రావని కాదు, కాకపోతే విరివిగా ఎక్కువగా వస్తాయి అన్నమాట మునక్కాయలు. సో మునక్కాయలతోటి మంచి ఒకటి మునక్కాయ పికిల్ ఒకటి చేసి చూపిద్దామా? చూడండి ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో. మునక్కాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఒక అంగుళం కాక 2 అంగుళాల మందము. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి చింతపండు పేస్ట్ అనమాట. ఇది ఆల్రెడీ చింతపండుని మనము అంత చక్కగా పీసులు అవన్నీ తీసేసి నానబెట్టి ఉడకబెట్టి తయారు చేసిన పేస్ట్ అనమాట. ఇది అంటే పచ్చడి కాబట్టి ఇది నిల్వ ఉండటం కోసం మనం ఇలా చేసి పెట్టాము. నెక్స్ట్ మునక్కాయలు వగరుండకుండా ఉండటం కోసం కొంచెం బెల్లం యాడ్ చేస్తామన్నమాట. ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు పచ్చళ్ళలోకి ఏం వేస్తారు? పల్లి నూనె కంపల్సరీగా అయితే ఇదైతే ఫాలో కండి. నేను అంటే అబ్జర్వ్ చేసాను, వేరే ఆయిల్ వేసిన దానికి పల్లి నూనె వేసిన దానికి చాలా తేడా ఉంటుంది అనమాట. ఓకే, పల్లి నూనె వేయండి పల్లీలో కంపల్సరీగా పచ్చళ్ళలో. నెక్స్ట్ వచ్చేసి వెల్లిపాయ కొంచెము, మెంతిపిండి, నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు, కారం. అయితే ఈ కారం ఏం చేసామన్నమాట, ఎల్లిపాయలు ఉప్పు అన్నీ వేసేసి మిక్సీ చేసి పెట్టిన కారం అనమాట. అందుకోసం విడిగా నేను కారం అనేది పెట్టలేదు, వెల్లుల్లి కారం అనమాట. మనం రెగ్యులర్గా కూడా వంటల్లో ఇలా ఎల్లిపాయ కారం రెడీ చేసుకొని పెట్టుకొని కర్రీస్లో వేయండి, ఫ్రైస్లో వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనము పికిల్ ఎలా రెడీ చేద్దాం అనే దానికి ఫస్ట్ ఒక్కసారి చూడండి, ఒకసారి చూద్దాము. చూడండి, ఇది మేము ఆల్రెడీ ఏం చేసామంటే మునక్కాయల్ని కొంచెం నూనె తాలించేసి తాలింపు గింజలు అవన్నీ వేసేసి కొంచెం ఇంగువ వేసి మునక్కాయలు వేయించి పెట్టామన్నమాట. అంటే కొంచెం మనకు ఉడికింది లేనిదిగా చూడండి, ఇట్లా మెత్తగా అయిపోయింది, పట్టుకుంటే ఉడికినట్టు అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి చల్లారిపోయినాయి కూడా మునక్కాయలు కూడా. మనం ఏంటంటే చూపించడానికి ఈజీగా ఉంటుందని ముందే ఉడకబెట్టి పెట్టుంచామన్నమాట వేయించి. ఇప్పుడు దీంట్లోకి మనము కారము, ఒక్కొక్కటి చూడండి ఎంత రెడ్డి ఉంది చూడండి, అసలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. ఇంకా పచ్చడి చేయకముందే చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక స్పూన్ తీసుకుందాము. నేను కొంచెం ఎంత అంటే ఒక చిన్న టీ గ్లాసు కారాన్ని మిక్సీ పెట్టి ఉంచాను అనమాట. అయితే అంతా వేయకుండా కొంచెం ఉంచుకున్నాము, అవసరం బట్టి కొంచెం వేద్దాము. నెక్స్ట్ దీంట్లో ఇంకొకటిగా కారం వేసేసాం కదా, ఎల్లుల్లిపాయ కారం అనమాట. ఇది ఎల్లిపాయలు వేసి మెంతిపిండి కూడా వేసేసామండి దీంట్లో. మళ్ళీ మనం సపరేట్గా యాడ్ చేయకుండా మెంతిపిండి కూడా వేసేసి మిక్సీ పట్టామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పేస్ట్ వేద్దాం. చింతపండు పేస్ట్ చూడండి, మనం కావాలంటే మళ్ళీ వేసుకుందాం సరిపోకపోతే. ఫస్ట్ అయితే మనకు అంటే కొంతమంది పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు, కాబట్టి దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. బా ఇట్లా ఫ్లేవర్ అసలు ఎలా వస్తుందంటే మునక్కాయ ఫ్లేవర్ చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా వేసేస్తున్నా. కొంచెం మెత్తగా దంచుకొని వేసుకుంటే బెల్లం కూడా తొందరగా కరిగిపోతుంది. చాలా సింపుల్ అండి, ఎంతో కష్టం అనుకుంటారు కానీ ఏదైనా చేద్దాం అనుకుంటే చాలా సింపులే. మనం చింతపండు పేస్ట్ ఒక్కటి రెడీ చేసుకోవాలంతే. ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి కాబట్టి అది కూడా ఉడకబెట్టుకొని రెడీ చేసుకుంటే మనకి పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. రెగ్యులర్గా ఎవరు ఇట్లా మునక్కాయ పికిలు అలాంటివి చెయ్యరు కదా, మనం అట్లా ఎప్పుడన్నా చేసుకుంటే వెరైటీగా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది, బాగుంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు అట్లా పెట్టినా కూడా చూడండి. ఇంకొంచెం కూడా వేసేద్దాం. ఆయిల్ కూడా ఇప్పుడు వేడి మీద మనకు తెలియదు, తర్వాత కొంచెం కనిపిస్తుంది. సో కావాలంటే అదైనా తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే,
చూడండి మునక్కాయ పికిల్ చూడండి ఎంత బాగుందో. మనం స్వతహాగా ఇంట్లో చేసుకుంటే ఆ సంతృప్తి వేరు, ఆ ఆనందం వేరు, ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి. అందరు కూడా తప్పక ట్రై చేయండి. సమ్మర్లో ఇప్పుడు బాగా వస్తున్నాయి, అందరు ట్రై చేయండి. బాయ్ బాయ్.